సో మేబీ ఈ వీడియో అయినాక చాలామంది అయితే నన్ను ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి, కింద కామెంట్స్లో కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఇది కాంట్రవర్షియల్ వీడియో గైస్. ఎవరికైనా మనోభావాలు లాంటివి హట్ అయితే పక్కకి వెళ్ళిపోండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఏంటి అంటే మన సీనియర్ హీరోస్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, అలాగే మన బాలకృష్ణ గారు. సో ఇట్లాగా 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్. కొన్ని దశాబ్దాల నుంచి మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్న చాలామంది ప్రముఖులు వీళ్ళు నలుగురు అనమాట. అయితే రీసెంట్గా నాకైతే చాలామంది ట్రోల్ చేయడం బాధ అనిపించింది. ఏ విషయంలో కూడా చెప్తాను. మలయాళంలో మన మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు వీళ్ళిద్దరూ అయితే కొంచెం కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, సో ఫ్యామిలీస్కి సూట్ అయ్యేటట్టు అలాంటి కంటెంట్తో మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ తీసుకొని సో అంటే డామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక 2-3 సంవత్సరాల నుంచి, 2-3 అని చెప్పను గైస్, ఒక 5-6 సంవత్సరాల నుంచి అనుకోవచ్చు. అంటే కరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. మన బాస్ కంబ్యాక్ ఇచ్చి 2016లో ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఈ రోజు దాకా కరెక్ట్గా ఓకే ఈ సినిమా గురించి మళ్ళీ రిపీట్లో చూడొచ్చు అని ఒక్క సినిమా చెప్పండి నాకు. ఈ గ్యాప్లో కింద రాయొచ్చు మీరు. ఖైదీ నెంబర్ 150 నుంచి, సైరా నుంచి, వాల్తేరు వీరయ్య, ఇంకో కళాఖండం మన మెహర్ రమేష్ ఎందుకు తీసాడరా బాబు అనిపించింది నాకు, బాలశంకర్. సో ఇంకా కొరటాల శివ అందరికీ ఒక మంచి మంచి హిట్లు ఇచ్చి మన బాస్కి మాత్రం వెన్నుపోటు పొడిచినట్టు అది కూడా చరణ్ గారిని పెట్టేశాడు మళ్ళీ. సో అంటే ఆ రకంగా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా అయితే పడలేదు బాస్కి. ఎందుకంటే ఒక స్వయం కృషి, ఖైదీ, ఈవెన్ పాలిటిక్స్లోకి వెళ్ళ ముందు వరకు కూడా చాలా మంచి మంచి సినిమాలు అయితే పెట్టాడు అనమాట. అలాంటి స్టార్డమ్, అలాంటి అసలు కంప్లీట్ యాక్ట్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న యాక్టర్, ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పలికించగలడు. అలాంటి సీనియర్ హీరోని మరి ఎందుకు రిస్క్ తీసుకోవట్లేదు? సో చాలామంది డైరెక్టర్ లేక, కథలు లేక, లేకపోతే ఏంటి మళ్ళీ రీమేక్స్కి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడో పాతకాలం విశ్వాసం సినిమా తీసుకొచ్చి ఇప్పుడు బాలశంకర్గా కన్వర్ట్ చేశాడు. అవసరం? గాడ్ ఫాదర్ అంట. సో ఏంటి అసలు ఏంటి చిరంజీవి గారు? ఈవెన్ నేనే అసలు స్కూల్ కొట్టి సినిమాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి మరి. అంతే. ఇంకొక వర్షన్ చూసుకుంటే బాలకృష్ణ గారు. సో హిట్లు పడుతున్నాయి, నేను కాదనట్లేదు. అఖండ, భగవంత్ కేసరి, అలాగే మనకి మొన్న వచ్చిన వీరసింహారెడ్డి. సో ఇట్లాగా వరుస పెట్టి ఇట్లయితే పడుతున్నాయి గైస్. బట్ ఒక్క సినిమా అయినా రిపీట్స్లో చూసేటట్టు ఉన్నదా అంటే ఈ సినిమా కోసం ఓకే ఈ సినిమా బాగుంది, లేకపోతే ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో తమనన్న ఉంటున్నాడు కాబట్టి సగాన సగం బాలకృష్ణ అయితే సేవ్ అయిపోతున్నారు నా ఉద్దేశం. తమనన్న ఒక్క బీజిఎం తీసి పక్కన పెట్టి చూడండి, ఏమైనా బాగుంటుందా? సో బాస్కి కూడా పడవచ్చు, అలాంటి హిట్లో పడవచ్చు తమనన్న యాడ్ అయి ఉంటే. సో తమనన్న ఏంటంటే సగాన సగం లాక్కొచ్చేసాడు అన్ని సినిమాల్ని బాలకృష్ణ గారికి. అది ఇంక ఫ్రాంక్గా ఒప్పుకోవాల్సిన విషయం. మరి మమ్ముట్టి గారిలాగా, మోహన్ లాల్ గారిలాగా సో ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారు? ఎందుకు ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు 6 పాటలు 3 ఫైట్లు అనే సీక్వెన్స్లోనే ఎందుకు ఉండిపోతున్నారు అనేది నాకు క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే ఓకే వెంకటేష్ గారు ఏదో అక్కడక్కడ ట్రై చేస్తున్నారు. సో అంటే అంత మార్కెట్ ఎక్స్పాండ్ అయ్యిందని నేను చెప్పను, పర్వాలేదు. మన సంక్రాంతికి వస్తున్నాం కూడా ఏదో పండగ సీజన్ కాబట్టి ఆడేసింది. సో అగైన్ నాగార్జున గారు అంటే కంప్లీట్ సైడ్ క్యారెక్టర్స్ ఆ వర్షన్లోకి వెళ్ళిపోతున్నారు. నలుగురు సీనియర్ మోస్ట్ హీరోలు ఉన్నప్పుడు ఒక మంచి మంచి కథలు రావాలి. ఎందుకంటే వీళ్ళు ఇంక ఎక్స్ప్లోర్ చేయని చాలా సినిమా ఉంది, చాలా మ్యాటర్ ఉంది. ఇంకా అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు పెట్టుకొని, అదే హీరో విలన్ ఫైట్లు పెట్టుకొని ఇంకా నవ్వుతున్నారు జనాలు. ఏంటి శృతి హాసన్తో డ్యాన్స్లు అని. సో ఏంటి ఇదంతా? అస్సలు బాగాలేదు గైస్. ఇకనైనా సరే మన బాస్ కొంతలో కొంత రూట్లోకి వచ్చినట్టున్నాడు. విశ్వంబర అంటున్నాడు, అలాగే మనకు అనిల్ రావిపూడి సినిమా అంటున్నాడు, శ్రీకాంత్ తోడేలతో. సో అట్లాగా కొంచెం రూట్ మార్చినట్టున్నాడు. మరి తనకు కూడా అర్థమైందేమో. మరి బాలకృష్ణ గారు కూడా కొంచెం సినిమాలు అయితే రూట్ మార్చినట్టే ఉన్నారు. బట్ అదే టెంప్లెట్ అయితే ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదు గైస్. యంగ్ డైరెక్టర్లు కూడా వాళ్ళ ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ని తీసుకొని రావాలి బయటికి. ఈ జనరేషన్కి మెగాస్టార్ అంటే ఏంటి, బాలకృష్ణ గారు అంటే ఏంటి, అసలు ఒక స్వయం కృషి ఎలా తీశారు, ఆదిత్య శ్రీశిక్షణని ఎలా తీశారు, ఒక చెన్నకేశవరెడ్డి ఎలా తీశారు. సో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ పెట్టిన ఒక హీరోలు ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎలాంటి సినిమాలు తీయగలరు? చాలా ఉంటుంది గైస్. బట్ ఏంటంటే ఆ స్కోప్ ఇవ్వట్లేదా, మరి హీరోలు ఆ లైన్ దాటట్లేదో తెలియట్లేదు. మరి మీకు ఏమనిపిస్తుందో సరే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.